హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. ఇవాళ వీడియోలో ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నానండి. మళ్ళీ ఒక ప్రోడక్ట్ రివ్యూ అనమాట. ఈసారి ఐఎఫ్పి కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అలాగే దీని డెమో కూడా చూపిస్తానండి. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి, అసలు మన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలా ఆపరేట్ చేయాలి అన్నది కూడా మీకు క్లియర్గా డెమో చూపిస్తాను. ఆ తర్వాత మనకు దీని కాస్ట్, ప్రైస్ అన్నీ కూడా నేను మీకు చెప్తానండి వన్ బై వన్. అండ్ ఎలాంటి వెజల్స్ మనం యూజ్ చేస్తే బెస్ట్, తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు రావడానికి మనం దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ప్రోడక్ట్ రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి అండ్ జెన్యూన్ రివ్యూ ఉంటుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూడొచ్చు. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూజువల్గా అయితే మైక్రోవేవ్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఓన్లీ మైక్రోవేవ్ ఓవెన్ అంటే మనం జస్ట్ హీటింగ్, నార్మల్గా ఏదైనా వేడి చేసుకోవడానికి, కొంచెం లైట్గా కుకింగ్కి అది మైక్రోవేవ్ ఉంటుంది. అండ్ కన్వెక్షన్ మోడల్ వచ్చేసి, కన్వెక్షన్ మోడల్లో మనం బేకింగ్, కుకింగ్, గ్రిల్లింగ్, తండూర్ ఇవన్నీ కూడా కన్వెక్షన్ మోడల్లోనే పాసిబుల్ అనమాట. సో దానికంటే ఇది అడ్వాన్స్డ్ మోడల్ అని చెప్పచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని బ్రాండ్స్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కదా, అలా అనమాట. జస్ట్ అది వేడి చేసుకోవడానికి, హీటింగ్ అండ్ కుకింగ్ కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లోనే మనకు వచ్చేస్తుంది. అదే కన్వెక్షన్ మోడల్ అయితే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కాబట్టి అప్పుడే నాకు 10,500 పడిందండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ దీంతో పాటు నాకు కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చినాయి. అంటే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు కదా, కొన్ని వెజల్స్ అనేవి వచ్చినాయి అనమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో కన్వెక్షన్ మోడల్ ప్రైస్ అయితే నేను అమెజాన్లో చెక్ చేసి, నేను లింక్ ఏమైనా ఉంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం చెక్ చేసుకోవచ్చు. ఐఎఫ్బిఏ కొనాలని లేదండి, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు. నేను ఐఎఫ్బి తీసుకున్నాను కాబట్టి దీని గురించి నేను డెమో అయితే ఇస్తున్నాను. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 30 లీటర్స్ అండి. ఇది SC4 మోడల్ అనమాట. మోడల్ పేరు అయితే 30 SC4 అండి. ఇది కెపాసిటీ 30 లీటర్స్ అండ్ 3 years వారంటీ. సో ఈ ఓవెన్తో పాటు కొన్ని కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అయితే వచ్చినాయండి. ఫస్ట్ ఏంటంటే ఇదొకటి వచ్చింది. ఇదేంటంటే ట్రే అండి. ఇదేంటంటే బేకింగ్ ట్రే అంటారు దీన్ని. మనం పిజ్జా కానీ, కేక్స్ కానీ, ఏమైనా బేక్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఓవెన్లో పెట్టకుండా ఈ ట్రే పెట్టి దాని మీద పెట్టాలన్నమాట. సో ఇదొకటి ఇచ్చారు. అండ్ ఇలాంటి వెజల్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇదొకటి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం రైస్ కానీ ఏమన్నా మనం బాయిల్ చేసుకోవడానికి ఏదైనా పెట్టుకోవాలి అంటే మాత్రం ఇలాంటి కంటైనర్లో మాత్రమే పెట్టేసి ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఒకటి వచ్చింది. దీంతో పాటు ఇడ్లీ స్టాండ్ కూడా ఒకటి వచ్చిందండి. అది ఎక్కడో మిస్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా, సో అది కనిపించట్లేదు. ఇలాగే బ్లూ కలర్ దాంట్లోనే ఇడ్లీ స్టాండ్ ఒకటి ఉంటుంది, అదొకటి వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ఇలా వచ్చిందనమాట. జస్ట్ మనం ఓపెన్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోవడానికి అలా ఇంకో వెజల్ అనమాట. మనం మైక్రోవేవ్ వెజల్స్ మాత్రమే పెట్టాలండి. మనం ప్లాస్టిక్, నార్మల్ ప్లాస్టిక్ కానీ స్టీల్వి కానీ అవి అస్సలు పెట్టకూడదు దీంట్లో. అండ్ ఆ తర్వాత గ్రిల్లింగ్కి ఇది వచ్చారండి. గ్రిల్లింగ్కి మనం చికెన్ తండూర్ కానీ గ్రిల్లింగ్ కానీ చేయాలి అంటే ఈ స్టాండ్ ఉంటుందన్నమాట. ఇలాంటివి 2 ఇచ్చారు. కొంచెం ఒకటి హైగా ఉంటుంది, కొంచెం లో ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా తండూర్ కానీ గ్రిల్లింగ్ కానీ చేయాలి అంటే కొంచెం హై ఉన్న స్టాండ్ మీద పెట్టి, ఎందుకంటే హీట్ అనేది పైనుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం పైన హైట్ ఉన్న స్టాండ్ మీద పెట్టి మనం గ్రిల్లింగ్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది అండ్ త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో అండ్ కేక్స్ మాత్రం మనం నార్మల్గా ఇలాంటి కేక్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఇవి నేను సెపరేట్గా తీసుకున్నాను. ఇలాంటి కేక్ ప్యాన్స్ తీసుకొని మనం కేక్ అనేది దీంట్లో బేక్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనం బ్యాటర్ అనేది పోసిన తర్వాత ఈ బ్లాక్ ట్రే ఉంది చూసారా, దీని మీద పెట్టి బేక్ చేయాలి. అండ్ పిజ్జాస్ లాంటివి అలాంటివి అయితే మనం డైరెక్ట్గా దాని మీద పెట్టేయచ్చండి. ఈ బ్లాక్ ట్రే ఉంది కదా, దీని మీద డైరెక్ట్గా పెట్టేసి మైక్రోవేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వెజల్సే కాకుండా మనం బోరోసిల్ వెజల్స్ అంటే ఈ టైప్ ఆఫ్ వెజల్స్ కొనుక్కోవాల్సి వస్తుందండి. సో ఇది వచ్చేసి బోరోసిల్ అనమాట. ఇది మైక్రోవేవ్లో ఓవెన్లో వాడే వెజల్స్. దీంట్లో కొన్ని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కొన్ని తీసుకోవటం బెటర్ మనం ఎప్పుడైనా సరే.
డిఫరెంట్ డిషెస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం రండి. ఐఎఫ్బి మైక్రోవేవ్ కన్వెక్షన్ మోడల్ 30 లీటర్స్ అండి. బయట నుంచి చూస్తే మీకు పీస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కెపాసిటీ 30 లీటర్స్. దీని పిన్ వచ్చేసి పెద్ద పిన్ అండి, సైడ్ కార్నర్లో చూసారా. ఆ పిన్ పాయింట్ అనేది పెద్దగా ఉండాలి. చిన్న దాంట్లో ఇలాంటి వాటిల్లో పెడితే మాత్రం పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది, కాబట్టి మనం అది చెక్ చేసుకుని పెట్టుకోవాలి. లక్కీగా ఏంటంటే మా కిచెన్లో ఇక్కడ ప్లాట్ఫామ్ మైక్రోవేవ్కి ప్లేస్ ఇచ్చారనమాట. సో అందుకని చెప్పేసి పిన్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి మేము ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. సో ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఆన్ చేస్తున్నానండి. స్విచ్ ఆన్ చేశాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఈ బేస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గ్లాస్తో చేసిందండి. ఇది డిస్మాంటిల్ చేయొచ్చు అనమాట. మనం కుకింగ్ అయిపోయిన తర్వాత ఇలా తీసుకొని దీన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేయాలన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్ అనేవి అక్కడ నాబ్ ఒకటి ఉంది, దాంట్లో కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. ఇలా దీంట్లో కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. ఇది రొటేట్ అవుతూ ఉంటుందండి. మనం ఎప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తామో ఇది రొటేట్ అవుతూ కుక్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా కంట్రోల్ ప్యానల్, కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా చూద్దాము. ఇక్కడైతే క్లాక్ అనమాట. ఇది క్లాక్ మనం సెట్ చేసుకోవాలి. మనం కొన్నప్పుడు ఏదైతే సెట్ చేసామో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట, డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఈ కన్వెక్షన్ మోడల్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కుకింగ్ అయితే చేసుకోవచ్చు. మైక్రోవేవ్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, అండ్ కన్వెక్షన్ చేసుకోవచ్చు అనమాట. మైక్రోవేవ్ అంటే ఏం లేదండి, జస్ట్ నార్మల్ మనం హీటింగ్కి, కొంచెం చిన్న చిన్న కుకింగ్స్కి అలా పనికొస్తుంది. గ్రిల్లింగ్ అంటే మనం చికెన్ కానివ్వండి, ఏదైనా ఐటమ్స్ అన్నీ కూడా గ్రిల్ చేసుకోవడానికి పనికొచ్చేది గ్రిల్లింగ్ ఆప్షన్ పెట్టుకుంటాము. అండ్ కన్వెక్షన్ అంటే జనరల్గా మనం బేకరీ ఐటమ్స్ని బేక్ చేసుకోవటానికి, లైక్ పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇలాంటివన్నీ కూడా మనం కన్వెక్షన్ ఆప్షన్ పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు టైం చూసారా ఇక్కడండి, ఇక్కడ టైం మినిట్స్లో ఉంది, ఇక్కడ సెకండ్స్లో ఉంది. అండ్ మినిట్స్ అంటే ఇక్కడ 1 ఉంది చూసారా, 1 2 3 1 2 3 4 మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు అనమాట. చేసిన తర్వాత మనం నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి అంటే ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది కదండి, ఇది రీసెట్ చేయాలి. సో మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. మనం ఇప్పుడు సెకండ్స్లో సెట్ చేసుకోవాలి. ఏదైనా కుక్ చేసేటప్పుడు టైమింగ్స్ అనేవి మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద డిష్ అనమాట. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ రైస్ డిషెస్ అనే ఆప్షన్ ఉంది, తర్వాత డెజర్ట్ ఉంది, బర్బన్ సబ్జీ, బేవరేజెస్, తండూరి, ఢాబా ఇలా అన్నీ కూడా ఉన్నాయండి. అవి ఆప్షన్ మీరు సెట్ చేసుకొని అది క్లిక్ చేసేసుకొని మనం టైమింగ్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రైస్ డిషెస్ చేస్తున్నాము, రైస్కి అది ఆప్షన్ క్లిక్ చేసేసుకొని కోడ్ వచ్చేసి 150 అని చూపిస్తుంది చూసారా. ఇప్పుడు మనం దీనికి టైమింగ్ సెట్ చేసుకోవాలి. యూజువల్గా మనం రైస్ అనేది మైక్రోవేవ్ పవర్ లెవెల్ అని చూసారా, ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలండి. మనం రైస్ కుక్ చేయాలంటే కంటైనర్లో రైస్ పెట్టేసి రైస్ డిషెస్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ మైక్రోవేవ్ లెవెల్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయాలి. చేయగానే మీకు ఇలా చూపిస్తుంది. ఇది మనం అంటే ఇది పవర్ అనమాట. మనం ఎంత హై పెట్టుకోవాలా, లో పెట్టుకోవాలా, ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవచ్చు అనేది చూపిస్తుంది. మనం గ్యాస్ స్టవ్ మీద మన హై లో అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అలాగే ఈ మైక్రోవేవ్ పవర్ లెవెల్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ పెట్టాం కాబట్టి పవర్ హెచ్ని చూపిస్తుంది. అగైన్ విల్ క్లిక్ దిస్ పవర్ లెవెల్ క్లిక్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. 90యా, 80యా, 60యా, 70యా. మన రెసిపీ బుక్లో మనకి టైమింగ్స్ కూడా ఉంటాయండి, కావాలంటే అది చెక్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే రైస్కి 60 పెడతాము. సో 60 పవర్ పెట్టేసుకొని స్టార్ట్, కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం గ్రిల్ చూద్దామండి. గ్రిల్ మోడ్ అని ఉంది కదా, ఇప్పుడు మనం గ్రిల్ చేయాలంటే చికెన్ కానివ్వండి, మీకు ఏదన్నా గ్రిల్ కానీ తండూర్ కానీ చేయాలంటే మొత్తం చికెన్ కానీ పీసెస్ ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ కానీ, లేకపోతే 1 బిగ్ పీస్ కానీ మీరు మ్యారినేట్ చేసి అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా ఈ గ్రిల్ స్టాండ్ ఉంది కదా, దీని మీద పెట్టేసి ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టేసి మీరు గ్రిల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ గ్రిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇది ఆన్ చేసేసి టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. మనకి 30 మినిట్స్ 20 మినిట్స్ అనేది. యూజువల్గా గ్రిల్లింగ్ అయితే నేను 20 మినిట్స్ పెడతానండి. సో 1 2 20 మినిట్స్. నౌ స్టార్ట్ అనగానే స్టార్ట్ అయిపోతుంది. ఇలా 20 మినిట్స్ అయిపోగానే
అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మనం ఆపేయాలనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం టైమింగ్స్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రిల్ చూసాం కదా, దీంట్లోనే మైక్రో ప్లస్ గ్రిల్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారా. ఈ ఆప్షన్ ఏంటంటే మనం కాంబినేషన్స్ ఉంటాయండి, 2 కాంబినేషన్స్ ఉంటాయి. మైక్రో ప్లస్ గ్రిల్ రెండూ అవుతాయి అనమాట. ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మీకు 70% గ్రిల్ అవుతుంది అండ్ 30% మైక్రో అవుతుంది అనమాట. సో ఇది జనరల్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే పిజ్జాస్, బర్గర్స్ అలాంటివి చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని కాంబినేషన్ 1 ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. అంటే 110 degreesలో మనం చేయాల్సి వస్తుంది. అండ్ కాంబినేషన్ 2 వచ్చేసి మీకు 45 degrees గ్రిల్ అవుతుంది అండ్ 55% మైక్రోవేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కన్వెక్షన్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ కన్వెక్షన్ ఆప్షన్ ఉంది కదా, మనం జనరల్గా ఏంటంటే కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ మనం కంప్లీట్గా బేకింగ్ ఐటమ్స్కి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఆప్షన్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎలా చేయాలో చూద్దాం. కన్వెక్షన్ ఆన్ చేసిన తర్వాత మీకు 110 degrees చూపిస్తుంది కదా, సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 120, 130, 140, 150 మనం యూజువల్గా 180 degrees పెట్టుకోవాలండి. 180 పెట్టుకొని స్టార్ట్ చేసామనుకోండి, 180 degrees రాగానే మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయగానే అక్కడ చూపిస్తుంది చూసారా ప్రీహీట్, PREH అంటే ప్రీహీట్ అని అనమాట. అది కుక్ అవుతుంది అంటే ప్రీహీట్ అవుతుంది ఓవెన్ అనేది. అది 29 minutes చూపిస్తుంది కానీ జనరల్గా అది 10 minutesలో 15 minutesలోనే ఆగిపోతుంది. అది బీప్ సౌండ్ ఇస్తుందండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. చూపించడం టైం అయితే అలా చూపిస్తుంది కానీ కొంచెం తక్కువ టైంలోనే అది ప్రీహీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోతే మన కేక్ తీసుకొచ్చి ఇంకా ఓవెన్లో పెట్టేసుకోవటమే. సో మన కేక్ బ్యాటర్ అనేది పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం కన్వెక్షన్ ఆప్షన్ క్లిక్ చేసి 180 degrees పెట్టేసుకోవాలండి. అండ్ మనం టైం సెట్ చేసుకోవాలి. మనం యూజువల్గా ఏంటంటే 25 minutes సెట్ చేస్తాం కేక్కి. సో 10, 20 అండ్ 5 minutes. సో ఇలా 25 minutes సెట్ చేసుకొని స్టార్ట్ అనాలి. ఇలా స్టార్ట్ నొక్కేద్దాం. సో ఇప్పుడు కుక్ మోడ్లో ఉంది చూసారా, కేక్ అనేది బేక్ అవుతూ ఉంది. సో మనకు టైమింగ్స్ అనేవి మనకు టైం అనేది ఇంకా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. మధ్యలో 25 minutes వరకు ఆగవసరం లేదు. మీరు కావాలంటే మధ్యలో చూసి బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే మనకి తీసేయచ్చు. లేదు ఇంకా కుక్ అవ్వాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా 5 minutes కూడా మనం మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ రీసెట్ మోడ్కి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మైక్రో ప్లస్ కన్వెక్షన్ ఆప్షన్ అండి. దీంట్లో కూడా మనకి 4 కాంబినేషన్స్ ఉంటాయి. 110 degrees, 140 degrees, 170 అండ్ 200 degrees అనమాట. సో మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం డిపెండ్స్ అపాన్ ద రెసిపీ మనం సెట్ చేసుకోవాలి. 110 కావాలా 120 కావాలా అనేది మనం టండూర్ చేస్తున్నట్టయితే, లేకపోతే పిజ్జా చేస్తున్నామా మైక్రో ప్లస్ కన్వెక్షన్ రెండు కావాల్సి వస్తుంది పిజ్జాకి. అలా ఆప్షన్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. ఏదైనా చేసేటప్పుడు కన్వెక్షన్ ప్లస్ గ్రిల్ కాంబినేషన్ కానీ కన్వెక్షన్ ప్లస్ మైక్రో కాంబినేషన్ కానీ ఓన్లీ కన్వెక్షన్ కానీ ఏది చేసినా కూడా మీరు ఫస్ట్ ఓవెన్ అనేది ప్రీహీట్ చేయాలండి. అది ప్రీహీట్ ఆప్షన్ మీకు చూపించాను కదా, అలా చేస్తే అదే ఆటోమేటిక్గా టైమింగ్స్ అనేవి తీసుకుంటుంది. ఓకేనండి, బీప్ సౌండ్ వచ్చేస్తుంది. అది నార్మల్గా వచ్చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ రెసిపీ అనేది. ఇప్పుడు నెక్స్ట్ మీరు మనం పిజ్జా చేయాలన్నా మనం 170 degreesలో పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని ఓవెన్ అప్పుడు స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీకు చూపిస్తాను. క్లీన్ బై స్టీమింగ్ అనమాట. మనం అంతా కూడా పని అయిపోయిన తర్వాత ఓవెన్తో ఎవ్రీ డే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూపిస్తాను. సో ఓవెన్ క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక కంటైనర్లో, ఇవి ఓవెన్ యూజ్డ్ కంటైనర్స్ అండి, దీంట్లోనే మనం వాడాలన్నమాట వెజల్స్ అనేవి. సో దీంట్లో వాటర్ కంప్లీట్గా తీసుకొని ఒక ½ lemon దీంట్లో వేసేసి ఓవెన్లో డైరెక్ట్గా ఇలా పెట్టేయటమే. పెట్టేసిన తర్వాత మీరు జస్ట్ క్లోజ్ చేసేసి ఆ తర్వాత క్లీన్ బై స్టీమింగ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మీకు 5 minutes చూపిస్తుందండి. క్లీన్ అని మోడ్ ఉంది కదా, సో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఓవెన్ అంతా క్లీన్ అయిపోతుంది, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, లెమన్ వేసాం కాబట్టి. మీరు ఇంకా దీంట్లో కావాలంటే రోజ్ వాటర్ కానీ మంచి ఫ్రాగ్రెన్స్ ఏదైనా, లేకపోతే ఓవెన్ డిటర్జెంట్స్ ఉంటాయి అవి అన్నా యాడ్ చేయొచ్చు. 5 minutesలో నీట్గా క్లీన్ అయిపోయి వస్తుంది. సో 5 minutesలో స్టాప్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఈ బౌల్ని బయటికి తీసేస్తే మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చి మొత్తం స్టీమ్తో క్లీన్ అయిందండి లోపల.
ఆ తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసుకొని కొంచెం డ్రై అయిపోయాక ఇలా నాప్కిన్ పెట్టి క్లీన్ చేసేసుకోవటమే. ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మిగతా ఆప్షన్స్ కూడా చెప్తానండి. ఇక్కడ పక్కనుంది కీప్ వార్మ్ అనమాట. మనం ఏదైనా వేడి చేసుకోవాలి అంటే మనం మైక్రోవేవ్ వెజల్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసి కీప్ వార్మ్ ఆప్షన్ పెట్టి మనం టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. 1 minute 2 minutes 5 minutes అలా అనమాట. అండ్ పక్కన డియోడ్రైజ్ ఉంది చూసారా. డియోడ్రైజ్ అంటే ఏం లేదండి, మనకి బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, చికెన్ తండూర్ కానీ చికెన్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా చేసుకున్నాక స్మెల్ అనేది బాగా రావట్లేదు అంటే డియోడ్రైజ్ మోడ్ ఆన్ చేసేసుకొని ఒక 2 minutes టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అయితే అది 5 minutes తీసుకుంటుంది, మనం సెట్ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట డియోడ్రైజ్. అండ్ ఇది చెప్పేశాను కదా, గ్రిల్ చెప్పేశాను, మైక్రోవేవ్ పవర్ లెవెల్ కూడా చెప్పేశాను. అండ్ డీఫ్రాస్ట్ అండి. డీఫ్రాస్ట్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఐటమ్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్న ఐటమ్స్ అనేవి వెంటనే కుకింగ్ చేసుకోవాలి, మనకు టైం సరిపోదు, అది మళ్ళీ డీఫ్రాస్ట్ చేసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఓవెన్లో డీఫ్రాస్ట్ మోడ్ పెట్టేసి ఒక 2 minutes టైమింగ్స్ అనేది మన ఇష్టం అండి. డిపెండ్స్ అపాన్ ద ఫ్రోజన్ ఐటమ్ అనమాట. ఎలా ఉంది, ఎంత గట్టిగా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఇది కూడా నేను మీకు క్లియర్గా డెమో చూపిస్తాను, ఆగండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా, నేను ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసానండి. ఇప్పుడు మనం బరీలో మనం ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఇలా ఓవెన్ అనేది. మనం ఇప్పుడు దీన్ని వెంటనే కుక్ చేయలేం కదా, ఇది మనం రన్నింగ్ వాటర్ కింద పెట్టుకుంటే ఒక మినిమం 10-15 minutes పడుతుంది ఇది నార్మల్ టెంపరేచర్కి రావడానికి. అలా కాకుండా మనం ఓవెన్లో జస్ట్ స్విచ్ ఆన్ చేసుకొని ఇలా పెట్టేసామనుకోండి. సో డీఫ్రోస్ట్ మోడ్ ఉంది కదా, డీఫ్రోస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. జస్ట్ 1 minute 2 minutes స్టార్ట్. ఇది డీఫ్రోస్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి చూద్దాం. సో నేను 2 minutes పెట్టాను కాబట్టి రూమ్ టెంపరేచర్కి ఈ మాత్రం వచ్చిందండి. ఇంకా మీరు కావాలంటే ఇంకో 2 minutes ఎక్స్ట్రా పెట్టచ్చు, మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఎక్కువ ఫ్రోజన్ ఉంది కాబట్టి దీనికి 5 minutes అయితే సరిపోయిండేది. కొన్ని అయితే వచ్చేసినాయి, నాకు ఎంత కావాలో అన్ని తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేను 2 minutes పెట్టాను. ఇంకో టిప్ చూపిస్తానండి. ఇప్పుడు మనం పల్లీలు అలాంటివి ఫ్రై చేసుకోవాలనుకోండి, ఏదైనా ఫ్రై చేసుకోవాలంటే మనం జస్ట్ ఇక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా, దాని మీద చిప్స్ కానివ్వండి, పాపడ్ అవన్నీ కూడా అక్కడ వేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ అనమాట. మనకి ఎంతో హెల్దీ కదా. సో అది కూడా జస్ట్ 2 minutesలో ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇప్పుడు నేను పల్లీలు పెడుతున్నాను. సో గ్రౌండ్ నట్ అనమాట, ఇది రోస్ట్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ బోరోసిల్ వెజల్ యూస్ చేస్తున్నానండి. బోరోసిల్ వెజల్సే మైక్రోవేవ్ సేఫ్ అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు మనం ఏ రెసిపీ చేయాలన్నా బోరోసిల్ వెజల్స్ కానీ మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్స్ అంటే మార్కెట్లో దొరుకుతాయి కదా, అలాంటి వెజల్స్ మాత్రమే వాడాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఓవెన్లో పెట్టేశాను. దీన్ని 2 minutes వరకు టైమింగ్స్ ఇస్తున్నానండి. జస్ట్ ఏం అక్కర్లేదు, జస్ట్ 2 minutes టైమింగ్స్ సెట్ చేసుకొని స్టార్ట్ చేసేటమే, అది రోస్ట్ అయిపోద్ది. చూసారా మన పల్లీలు అనేవి నీట్గా రోస్ట్ అయిపోయినాయి. జస్ట్ మనం 2 minutes పెట్టామండి. మనం దీంతో హ్యాపీగా చట్నీ కానీ మనకి ఏ రెసిపీలో కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనం కరెక్ట్ టైమింగ్స్ కరెక్ట్ టెంపరేచర్ సెట్ చేసుకొని మనం కుకింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా అది మనం ఎక్కువ రోజులు అయితే వాడచ్చు. అండ్ క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందో నేను చూపించిన విధంగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఐఎఫ్బి బ్రాండ్ అయితే నేను 5 stars ఇస్తానండి. మా ఇంట్లో ప్రోడక్ట్స్ మ్యాక్సిమం ఐఎఫ్బివే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో ఐఎఫ్బి ప్రోడక్ట్ చూపిస్తాను మీకు, అప్పుడు తెలుస్తుంది కదా. సో ఇదనమాట ఓవెన్ గురించి అయితే. సో ఆ క్లీనింగ్తో పాటు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి. ఎస్పెషల్లీ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మాత్రం మీరు టెంపరేచర్ అనేది మినిమం పెట్టుకోండి. మ్యాక్సిమం పెట్టుకుంటే ఆ ఎగ్స్ బాయిల్ అయ్యి పగిలిపోయి షెల్ మీద ఫేస్ మీద వాటర్ కానీ షెల్స్ కానీ పగిలి స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేస్తారో ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 minutes వరకు ఓపెన్ చేసి దూరంగా నుంచోండి. ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి ఫస్ట్ నాకు తెలియక అప్పుడు ఇలా ఫేస్ చేశాను. సో
అది జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం క్లీనింగ్ చెప్పాను కదా, ఆ తర్వాత ఇదండి ఓవెన్. మనం ఏదైనా వెజల్స్ తీసేటప్పుడు ఇలాంటి గ్లోవ్స్ మాత్రం మైక్రోవేవ్ గ్లోవ్స్ యూస్ చేయడం బెటర్, సేఫ్ సైడ్ అనమాట. అండ్ వెజల్స్ ఎస్పెషల్లీ బోరోసిల్ వెజల్స్ కానివ్వండి, మైక్రోవేవ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో బ్రాండెడ్వి తీసుకొని యూస్ చేయండి. లేకపోతే నార్మల్ గ్లాస్ పెట్టేసినా మీకు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ బోరోసిల్ వెజల్స్ మనకు మైక్రోవేవ్ వెజల్స్ మీకు కావాలి అంటే నేను అమెజాన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కొనుక్కోవచ్చు. ఎంతో ఉండదండి, జస్ట్ 500 రూపీస్ అలా ఉంటుంది ఒక్కొక్క వెజల్ వచ్చేసి. సో అది మనం ఒక 2 వెజల్స్ పెట్టుకున్నా మనం మార్చి వాడుకోవచ్చు. అండ్ తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ లింక్ కూడా ఇస్తానండి, మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను 25 లీటర్స్ది 30 లీటర్స్ది 2 కూడా ఇస్తాను, ప్లీజ్ చెక్ చేసుకోండి. వీడియో అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఓవెన్ యూస్ చేయడం రాని వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటే టేక్ కేర్, బాయ్.